లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒంగోలు జైలు నుంచి కోర్టు అనుమతులతో కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్నటి నుంచి అరుణను విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సురేంద్ర జాయిన్ అవుతున్నారు మనతో లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. సురేంద్ర, ఎటువంటి విషయాలు బయటపడ్డాయి విచారణలో? ఇంకా ఏ విస్తుపోయే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన లేడీ డాన్ అరుణ విషయము, అదేవిధంగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయం పైన ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే ఓ బిల్డర్ ని పొడుగుపాడులో తమ నివాసం ఉంటున్నటువంటి అరుణ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్ ని బెదిరించి కత్తి పెట్టి బెదిరించినటువంటి కేసులో ఒంగోలు జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి అరుణని ఈ యొక్క కోవూరు పోలీసులు కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఇటు వారు 5 రోజులు కస్టడీ కోరడం జరిగింది. అరుణ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అరుణ చాలా మందిని బెదిరించినట్లుగా, అదే విధంగా గంజాయి సప్లై చేసినట్లుగా, గంజాయి రవాణా చేసినట్లుగా కూడా ఆమె మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలకు సంబంధించి, అదే విధంగా బిల్డర్ బెదిరింపులకు సంబంధించినటువంటి విషయంలో ఇటు కోవూరు పోలీసులు ఈ యొక్క కస్టడీ అయితే కోరడం జరిగింది. అయితే 5 రోజులు వారు కోరడం జరిగింది. అయితే కోర్టు ముట్టుకు 3 రోజుల పాటు కస్టడీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్డర్స్ కూడా పాస్ చేయడం నిన్న జరిగింది. అయితే ఆర్డర్స్ పాస్ అయిన తర్వాత నిన్న సాయంత్రం 5 గంటలకి కోవూరు పోలీస్ స్టేషన్ కి ఒంగోలు జైలు నుంచి తీసుకురావడం జరిగింది. నిన్న కోవూరు పోలీస్ స్టేషన్ లో దాదాపుగా గంటన్నర పాటు ఈ యొక్క అరుణను కూడా విచారించడం జరిగింది. ఈ విచారణ అంతా కూడా నిన్న జరిగినటువంటి విచారణ ఈ యొక్క బిల్డర్ కి సంబంధించినటువంటి ఎందుకు బెదిరించారు, అదే విధంగా కచ్చబెట్టి బెదిరించారని చెప్పి కూడా ఇటు ఫిర్యాదు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా నిన్న విచారించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కోర్టు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాలని, అదే విధంగా తమ లాయర్ సమక్షంలో కంటికి కనిపించే విధంగా ఈ యొక్క లాయర్ సమక్షంలో విచారణ చేయాలని చెప్పి ఇటు కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత మళ్ళీ ఈ యొక్క నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కస్టడీకి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు 2వ రోజు ముఖ్యంగా ప్రధానమైనటువంటి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ యొక్క విచారణకు వచ్చి హాజరయ్యి ఆ యొక్క విచారించేటువంటి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అరుణ చాలా అమాయకంగా తనకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. ఒకసారి తన లేడీ డాన్ గా ఎదగడానికి ఉన్న సిచ్యువేషన్స్, అలాగే తన బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. అయితే గతంలో వైసీపీ హయాంలో చాలా మంది యొక్క ఉన్నటువంటి నేతలతో పరిచయాలతో అక్కడ ఉన్నటువంటి చాలా మందిని బెదిరించింది అని, అదే విధంగా ఇటీవల కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో, అదే విధంగా పిచ్చటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదై ఉన్నటువంటి నేపథ్యంలో పిచ్చటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏ4గా గంజాయి కేసు కూడా ఆమె పేరు మీద ఉంది. అదే విధంగా చాలా మందిని బెదిరించినట్లుగా కూడా, అదే విధంగా ప్రధానంగా ఈ యొక్క విషయాలన్నీ బయటకు రావడానికి కారణమైనటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్ విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో పెరోల్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిందని, రాష్ట్ర స్థాయిలో ఆమె చక్రం తిప్పింది అన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారిగా బయటకు రావడంతో ఈ యొక్క బిల్డర్ ని బెదిరించినటువంటి కేసులో ఇప్పుడు రిమాండ్ లో ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఆమె అనేక బెదిరింపులకు పాల్పడిందని, అనేక అరాచకాలకు పాల్పడిందని చెప్పి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. కోవూరు కూడా కొంతమందికి ఇటు మనం చూడొచ్చు, కోవూరు పాటూరుకి సంబంధించినటువంటి నాగల మెత్తకు సంబంధించినటువంటి యానాదులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు కూడా బెదిరించి ఆ యొక్క వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి కూడా వారికి ఇవ్వకుండా డబ్బులు అడిగితే బెదిరించినట్లు కూడా మరో కేసు నమోదైంది. అదే విధంగా అరుణకు సంబంధించినటువంటి వివరాలన్నీ నివేదిక ఇవ్వాలని ఇటు హోంశాఖ మంత్రి అనిత అడిగినటువంటి నేపథ్యంలో గతంలో ఆమె చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అదే విధంగా శ్రీకాంత్ అరుణ కలిసి చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిపైన కూడా దృష్టి పెట్టి వాటి ఆ నివేదికనంతా కూడా హోంశాఖకు పంపించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వీటన్నిటిపైన నిన్న కూడా డీజీపీ నిన్న ఇటు తిరుపతికి వెళ్లేటువంటి క్రమంలో నెల్లూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ యొక్క అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్లు గతంలో చేసినటువంటి దందాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా దృష్టి పెట్టి వాటిని అన్నిటిని కూడా వెలికి తీయాలని చెప్పి కూడా నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఈ ఊరు
రాజకీయ నాయకుల అండగా కూడా దీనికైతే మీకు ఎవరు సపోర్ట్ కూడా రారు. మీరు ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి వాటిని అన్నిటిని కూడా వివరంగా ఇవ్వాలని చెప్పి కూడా డీజీపీ కోరటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మీకు నేనున్నానంటూ కూడా ఇటు డీజీపీ భరోసా ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి ఇప్పుడు అనిత మీద వస్తున్నట్టు అరుణ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా శ్రీకాంత్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఖచ్చితమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇంకా మరి కొంతమంది కేసులు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితులు. అయితే సురేంద్ర, మీరు అన్నట్టుగా ఒక పెరోల్లో ఉన్న ఖైదీని అరుణ కలవడం, ఆ వీడియో బయటకు రావడం కలకలం సృష్టించింది. దీని మీద హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నతలో దర్యాప్తు చేస్తామన్నారు. ఉన్నతాధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఏమైనా తెలుస్తున్నాయా? ఇటు పెరోల్ విషయంలో రాజకీయ నాయకులతో పాటు ప్రధానమైనటువంటి అధికారులు, గతంలో ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అధికారులు, అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఆమె వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించి ఉన్నారు. ఆ సేకరించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రేపు కూడా ఈ యొక్క విచారణలో ఆ పోలీసులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలన్నిటిని కూడా ఈ రోజు రేపు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే వాటి విషయాలు అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా బయట పెట్టలేదు. వాటి విషయాలు కానీ బయట పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఐఏఎస్లతో పాటు చాలా మంది రాష్ట్ర అధికారుల పేర్లు బయటకు వస్తే ఒక రాష్ట్ర వ్యాప్తంగానే ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించేటువంటి విషయాలు అయితే బయటకు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి. అయితే వాటిని అన్నింటి కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి బయట పెడుతుందా లేదా అన్నటువంటి ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. మరోవైపు ఈ రోజు జరిగే విచారణ కావచ్చు, రేపు జరిగేటువంటి విచారణ ఏదైతే ఆమె సెల్ ఫోన్ లో వచ్చినటువంటి వీడియోలు, ఆమె సెల్ ఫోన్ లో ఉన్నటువంటి వీడియోలు వివరాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలోనే పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తా ఉంది. సురేంద్ర, ఇప్పుడు చేరుకున్నారా? ఎంతసేపట్లో అరుణ విచారణ మొదలవుతోంది? నిన్న 8 గంటల నుంచి మొదలైంది. ఇవాళ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది? నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మొదలైంది సమస్య. అయితే నిన్న ఆర్డర్స్ రావడం లేట్ అయింది. నిన్న ఆర్డర్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కోవూరు పోలీసులు ఒంగోలు జైల్లో ఉన్నటువంటి అరుణ తీసుకురావడానికి నిన్న సాయంత్రం 5 గంటలకి కోవూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క విచారణ జరిగింది. ఆ గంట పాటు మటుకు ఆ యొక్క బిల్డర్ కి సంబంధించినటువంటి కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించిన వివరాలు మాత్రమే నిన్న విచారణ చేసినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ రోజు రేపు జరిగేటువంటి ప్రధానమైనటువంటి విచారణగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆమె సెల్ ఫోన్ లో ఉన్నటువంటి వివరాలన్నిటి కూడా సేకరించి ఆ యొక్క వారితో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారి అందరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దాంట్లో ఉన్నట్టు నేపథ్యంలో ఆ వివరాలని ఉన్నటువంటి పరిచయాలు ఏమిటి, వారికి మీకు జరిగినటువంటి లావాదేవీలు ఏమిటి, మీకు రౌడీ స్టేషన్ శ్రీకాంత్ కి ఎలాంటి లావాదేవీలు జరిగాయి, మీకు జరిగినటువంటి లావాదేవీలు ఏమిటి, మీ శ్రీకాంత్ ని పెరోల్ మీద తీసుకురావడానికి కారణాలు ఏమిటి, గతంలో ఎన్నిసార్లు పెరోల్ మీద తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఎలాంటి దందాలు చేశారు, ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారు, మీకు వారికి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, వీటన్నిటిని పైన కూడా ఈ రోజు రేపు ఈ యొక్క విచారణ సాగుతా ఉంది. ఈ విచారణ నేపథ్యంలోనే ఎవరి పేర్లు బయటకు వస్తాయా అని చెప్పి ఒక ఉత్కంఠత పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే చాలా మంది అధికారులు ఆమెకు సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా మంది రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల సోషల్ మీడియా వేదిక ద్వారా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వారి అందరూ కూడా సహకారాలు ఉన్నాయని చెప్పి కూడా ఇటు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఇటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ యొక్క విచారణకు హాజరయ్యి విచారణలో ఆమెను విచారించేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అయితే ఈ విచారణ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారి అరుణకు సంబంధించినటువంటి లాయర్ సమస్యలు, అంటే లాయర్ సమస్యలు అంటే ఆమెకి కనిపించేంత దూరంలో, లాయర్ కనిపించేంత దూరంలో ఈ యొక్క విచారణ సాగుతా ఉంది. ఈ విచారణ నేపథ్యంలో దీనికి ప్రధానంగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం, ఏదైతే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క వివరాలన్నీ వీడియో ఆమె సెల్ ఫోన్ లో ఒక అలవాటుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆమె చేసేటువంటి అన్నిటిని కూడా ఈ యొక్క సెల్ ఫోన్ లో బంధించి వారిని బ్లాక్ మెయిల్ కూడా చేస్తుందని చెప్పి కూడా మరో పక్క ఆరోపణలు ఉన్నప్పుడు వీటన్నిటిపైన కూడా విచారణ అయితే సాగుతా ఉంది. ఈ యొక్క విచారణ రేపు సాయంత్రానికి ముగుస్తుంది. మళ్ళీ విచారణ ముగిసిన తర్వాత ఆమెను మళ్ళీ తిరిగి ఒంగోలు జైలుగా పంపించే అవకాశం ఉంది. అయితే ఈ విచారణలో ఎలాంటి
విషయాలు బయటపడతాయని చెప్పి చాలా మంది ఆసక్తిగా ఒక ఉత్కంఠ ఫలితంగా ఎదురు చూస్తున్నారు. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అది నిన్న సమయాభావం వల్ల కేవలం ఒక గంట పాటే విచారించారు అరుణని, కానీ ఇవాళ మరింత లోతుగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు లేకపోతే ఆమెకు సహకరించిన వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి.